పెళ్లి కూతురు బాగానే ఉంది. ఏమిటా వయ్యారు? ఏమిటి నీ కూతురు ముట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్ లో జర్కులు ఇస్తుంది? వయసు కదమ్మా, పురుషుడు టచ్ అయితే అంతే. ఈ మధ్యన నా చిట్టి తల్లి సంపూర్ణ స్త్రీ అయింది. సంపూర్ణ మద్యపాన నిషేధంలో సంపూర్ణ స్త్రీ ఏంటి? ఈ మధ్యనే నేను పరిపక్వతకు వచ్చాను. పెళ్లి కొడుకు ఏడుస్తున్నాడేంటి? పెళ్లి కొడుకు నేను. పెళ్లి కొడుకు ఎంత ముద్దొస్తున్నాడు. డాడీ డాడీ అర్జెంట్ గా నాకు పెళ్లి చేయండి, అర్జెంట్ గా శోభను కూడా ఏర్పాటు చేయండి. ఎన్సెక్క మీకు మనవాణ్ణిస్తాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఇది నా భార్య. సెక్స్ మార్పిడి చేయించుకుని మొగాడైంది. పూర్తిగా మారిందో లేదో కూడా తెలియదు. పెళ్లే చేసుకుంటే నీ బతుకు బూడిదల బూడిన పన్నీరవుతాయి. భలేవాడి భయ్యా, పెళ్లి కూతురు కూడా అబ్బాయే. సెక్స్ మార్పించుకుని అమ్మాయి అయింది. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. తాగితే మరణిస్తాను, కానీ రంగి తాగనివ్వదు. కానీ తాగాల్సిందే. రంగి మారితే బతుకుతాను, రంగి మారకపోతే చస్తాను. అవతారం అవతారం ఇకలే. నేను ఇక పోలేదా? నువ్వు తాగింది విషయం కాదు, ఆవదం. అమ్మో, అయితే బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఆగు, మరో పావు గంట దాకా దాంతో అవసరం లేదు. కానీ అసలు నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? నా పెళ్ళానికి వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంటే చూడలేక. నీకు పెళ్ళావంటే అంత ఇష్టమా? పెళ్ళం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నా రంగి అంటే నాకు పంచ ప్రాణాలు. అవతారం, రంగడికి సెక్స్ మార్పిడి చేసి మళ్ళీ ఆడదాన్ని చేస్తే అనుమానించకుండా ఉంటావా? ముక్కోటి దేవతల సాక్షిగా. మరైతే అటు చూడు. రంగి 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 రంగి. అవును రంగి, నువ్వు సెక్స్ మార్పిడి చేయించుకోలేదా? నీ కళ్ళు తెరిపించడానికి మేమందరం కలిసి ఈ నాటకం ఆడాం. 500కి సెక్స్ మార్పిడి ఎలా జరుగుతుందయ్యా? మీరు ఆ డాక్టర్ గారే? అవును, నేను డాక్టర్నే. వీడు వంటగంటే. నీకు పట్టిన అనుమానం అనే రోగానికి ఈ ప్రపంచంలోనే మందు లేదు. నిజమే. అన్నలారా, తమ్ముళ్ళారా, చూశారుగా నా బతుకు. అందుకని పెళ్ళాల్ని అనుమానించి అవమానించకండి. ఒకవేళ అనుమానించారే అనుకోండి, లంబర్ డిస్క్ సిండ్రోమ్ మీకు నిజంగానే వస్తది. జాగ్రత్త. పాండ్ ఎక్కడ? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. అయ్యో, ఇదేంటమ్మా, మీ అన్నయ్య పోయాడు అనుకుంటున్నావా? చాచా చాచా, కోట్లు ఖర్చు పెట్టైనా మీ అన్నయ్యను బతికిస్తాను. వారం రోజులు హాస్పిటల్లో ఉండేట్టు గుద్దరా అంటే కోమాలోకి వెళ్ళాడు, గుద్దాడు. ఇంకా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మీ అన్న నా తమ్ముడు, 100 ఏళ్లు చల్లగా బ్రతుకుతాడు. 100 ఏళ్లు బ్రతకాలని ఆశీర్వదించేవాడివి ఇలా కిరాతకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?
అన్నదమ్ములం కదమ్మా, ఆస్తుల్లాగే ఆవేదనలు పంచుకోవాలి. పలనాటి బ్రదర్స్ కొట్టుకోలా, కురుక్షేత్రం బ్రదర్స్ కొట్టుకోలా, ఇది అంతే. ఇదిగో చూడు, కళ్ళారా చూడు. దీన్నిలా చూసి నేను కన్నీళ్లు పెట్టలా? అలాగే నీ అన్న నిన్ను తెల్ల చీరలో చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకే బ్రతికిస్తున్నా. రామ్మా, సందేహించొద్దు, కుడికాలు లోపల పెట్టు. ఫస్ట్ టైం వచ్చావుగా, అందుకే మంగళహారతి తిప్పిస్తున్నా. ఏంటి డిఫరెంట్ గా చూస్తున్నావు? ముత్తైదుకి విధవరాలితో హారతిప్పిస్తే బాధపడాలి గాని నీకెందుకమ్మా బాధ? ఏంటో నా సిస్టర్స్ అందరూ విధవరాళ్ళైపోతున్నారు. అక్కడో సిస్టర్ రెడీగా ఉంది తెల్ల చీర కట్టుకోటానికి. నరసింహం, తప్పమ్మా, పెద్దదానివి, నా ఇష్యూ తగ్గిపోతుంది. మా నరాలన్నీ తెంపేశావు. ఇక నీతో పోరాడలేవు. అలసిపోయాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యయ్యో, ఆనాడు నేను చేతులు పట్టుకున్నప్పుడు నాతో రాజీకొచ్చి నా బావమరిదిని వదిలేస్తే ఈనాడు నా లెగ్స్ పట్టుకునే కర్మ నీకు లేదు కదమ్మా. వాడిని ఉరి తీసే డేటు దగ్గర పడింది. నిరపరాధిని ఉరి తీయిస్తే ఆ ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. పోయిన వాళ్ళ ఉసురు నాకు తగిలితే ఎప్పుడో నా హిస్టరీ హుస్సేన్ సాగర్ కంపు కొట్టేది. శత మర్డరోత్సవం పూర్తి చేసిన వాణ్ణి. నాకు ఆ భయం లేదు. కావచ్చు, కానీ నా కన్నీళ్లు నీ నట్టింట్లో రాలాయి. ఈ శాపం చాలు నీకు, ఈ పాపం చాలు నీకు. నా ముఖంలో సరస్వతి ఉంటే, నా నాలుక మీద న్యాయదేవత ఉంటే, లెట్ 100 గిల్టీ ఎస్కేప్, లెస్ట్ 1 ఇన్నోసెంట్ బి పనిష్డ్ అన్న న్యాయ సూక్తం, వేద సూక్తంలా వేద మంత్రాలు నమ్మే ఈ వేద భూమిలో నిజమై రుజువై నా మరిదిని ఉరికమ్మం నుంచి తప్పిస్తుంది. 84 కోట్ల మంది భారతీయులు ఆరాధించే రామచంద్రుడి పేరు పెట్టుకున్న నరసింహం నా మరిదికి వాళ్ళ భక్తి చాలు వాడిని విముక్తి చేయటానికి. ఏమా భారతి, రాముకు ఉరిశిక్ష పడితే మన న్యాయ వ్యవస్థ తలెత్తుకోలేదు సార్. దోషులు శిక్షింపబడకపోతే అసలు తలెత్తుకోలేదు కదమ్మా. అతను దోషి కాదు. అది మీ మరిది మీద మీకున్న మమకారంతో చెబుతానమాట. కాదు, ఆ నాగభైరవ నరసింహం తన చెల్లెలలాగే సీత కూడా తెల్లచీర కట్టి విధవరాలవ్వాలనే పంతంతో ఎవరినో చంపి ఆ అమ్మాయి సీతని నమ్మించి రాముకి ఉరిశిక్ష పడేలాగా చేశాడు. అదేటమ్మా, కోర్టులో చేయవలసిన వాదన ఇక్కడికొచ్చి ఇప్పుడు చేస్తున్నారు. ఇది వాదన కాదు, నిజం. ఈ న్యాయ దేవత సాక్షిగా నిజం. నిజమా? మరి ఎందుకు చెప్పలేదు? కోర్టులో సీత బతుకుందన్న నిజం చెప్తే నరసింహం నిజంగానే సీతను చంపేస్తాడన్న భయంతో. పోనీ పైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చుగా. చేసిన సీతను చంపేసి శవం కూడా దొరకకుండా చేస్తాడు సార్.